హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? చూడండి, నేను ఈరోజు మళ్ళీ మీతో దగ్గరికి వచ్చేసాను సరికొత్త వంటతో. ఈరోజు రొయ్యలు చేస్తున్నానండి. అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ముందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, ఫిష్ కర్రీ మసాలా, నేను చేసి పెట్టిన ఒక మసాలా ఉంది. అది కూడా త్వరలోనే మీకు చూపిస్తాను. కొంచెం గరం మసాలా అన్నీ వేసి హాఫ్ అన్ అవర్ ముందరే మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఈ బాక్స్లో ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? ఇది ఫ్రైడే తెచ్చిన రొయ్యలండి. సో కొంచెం మిగిల్చి పెట్టాను. అది ఇంకా ఆ బాక్స్లోనే మ్యాగ్నేట్ చేశాను. దీనికోసం ఒక పెద్ద ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అన్నీ వేసేసాను. ఏం పెద్ద ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్ వెలిగించి ఆయిల్ పెట్టాను. హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసాను. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. చూస్తూ ఉండండి, బాగా ఫ్రై అయిపోతాయి. 5 మినిట్స్ బాగా. ఇందులో ఇంకా అల్లం పేస్ట్ ఏం వేయలేదు నేను. అలాగే నార్మల్గా అన్నీ కలిపి పెట్టేశాను కదా. సో ఇవి వేగేస్తే బాగుంటుంది. మీరు ట్రై చేయండి సేమ్ నేను చెప్పిన పద్ధతిలోనే. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టినవి అన్నీ వేసేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. అన్నీ వేసేసానండి. గరం మసాలా అన్నీ వేసేసాను. మనం ఆప్షనల్ ఏం వేసే అవసరం లేదు. కొంచెం ఒక 2 మినిట్స్ ఒక ఆయిల్లో ఇలా ఉంచితే, కొంచెం సేపు ఇలా ఉంచితే ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. దాని తర్వాత వాటర్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అన్నీ వేసేసాను. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ చూసుకోండి ఒకసారి. చూడండి ఎంత కలర్ వచ్చింది కదా. వచ్చేసాయా? ఇదిగో నజింగా రొయ్యలు అయిపోయిందండి. ఇందులో లాస్ట్గా కొత్తిమీర, కొంచెం నీళ్ళు ఉండగానే దించేసుకోండి. ఎందుకంటే మళ్ళీ చిక్కపడుతుంది కదా, జింగా కదా. సో అందుకని. హలో, ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.